రామచంద్ర యాదవ్ గారు ప్రధానంగా 5 డిమాండ్స్ తో దీక్ష కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇది నెరవేరుతాయి అంటారా? అసలు ఈ దీక్ష ముఖ్య ఉద్దేశం ఏంటి? అన్న, నెరవేరుతాయి అంటారా అని మీరు అడిగారు. నెరవేర్చాలని మేము కూర్చున్నాం. మేము 40 రోజులు గడిపించామన్నా. ఫిబ్రవరి 22వ తారీఖున బీసీ సింహగర్జన ప్రోగ్రాం పెట్టి బీసీలంతా ఏకమయ్యి మాకు జరిగే అన్యాయాల గురించి మేము వివరించుకొని ప్రజలందరికీ తెలియజెప్పి ఖచ్చితంగా 5 డిమాండ్లు నెరవేర్చని గవర్నమెంట్ కి మేము టైం ఇవ్వడం జరిగింది. కానీ వారు స్పందించలేదు. ఆ స్పందించలేని కారణంగానే మేము ఆ రిలే నిరాహార దీక్షలు చేశాము. ప్రతి రాష్ట్రంలోనూ గడప గడపకు మాకు జరిగే అన్యాయాల గురించి కూడా బీసీ సామాజిక వర్గాలకి, బీసీ కుటుంబాలకు మేము తెలియజెప్పడం జరిగింది. ప్రతి ఒక్కళ్ళు ఆలోచనలో పడ్డారు. ఇప్పుడు అన్నగారు చేసే ఆమరణ నిరాహార దీక్ష కూడా బీసీ సంఘాలే గాని, బీసీ కుటుంబాలే గాని, బీసీ సామాజిక వర్గంలో చెందిన ప్రతి ఒక్క ఓటర్ కూడా స్పందిస్తున్నారు. ఖచ్చితంగా 5 డిమాండ్లు నెరవేరేంత వరకు కూడా ఆయన నిరాహార దీక్ష ఆపరు. ఆయనతో పాటు మేము సపోర్ట్ గా ఉండడం కూడా తగ్గదు. ఖచ్చితంగా ఉందన్న. ఇప్పుడు జరిగే బీసీ సామాజిక వర్గాల్లో ఉన్న నాయకులందరూ కూడా వాళ్ళ ఒత్తిళ్లు వాళ్ళకు ఉంటున్నాయి. చిన్నగా ఒత్తిడిని క్లియర్ చేసుకొని ముందుకొచ్చి అన్నకు మద్దతు తెలపడం జరుగుతుంది. ఖచ్చితంగా ఏదో రోజు ఉప్పెనలాగా వచ్చి పడతారు. బీసీలంతా ఏకమవుతారు. గవర్నమెంట్ కి బుద్ధి చెప్తారు. ఖచ్చితంగా జరుగుతుందన్న. మేము ఒకటే చెప్తున్నాం ప్రభుత్వానికి, మేము అడిగిన 5 డిమాండ్లు కూడా మీరు నెరవేర్చలేనివైతే కాదు. మీరు తలుచుకుంటే రాత్రికి రాత్రే రక్షణ చట్టం పెట్టగలరు. రాత్రికి రాత్రే సమగ్ర కులగణన చేయగలరు. మీరు ఏదైతే కార్పొరేట్ సంస్థలకు 99 పైసలకి ఇస్తానంటున్నారో అదే 99 పైసలకి మా బీసీలకు కూడా ఇవ్వచ్చు. మా బీసీ భవనాలు బాగు చేయొచ్చు. మా బీసీ హాస్టల్స్ బాగు చేయొచ్చు. మా పిల్లలు బాగుపడొచ్చు. మేము ఒకటే చెప్తున్నామన్నా, మాకు ఆస్తులు లేవు. మా బీసీలకు మా పిల్లలే మాకు ఆస్తులు. మా పిల్లలకు భవిష్యత్తు బాగుండాలంటే రామచంద్ర యాదవ్ గారు ఏదైతే తలపెట్టారో 5 డిమాండ్లు నెరవేరితేనే మా భవిష్యత్తు తరాలు బాగుపడతాయి. మేము కూడా రాజ్యాధికార దిశగా అడుగులేసే అవకాశం ఉంటుంది. పూర్తి స్థాయిలో ఇస్తున్నామని మీరు అనుకుంటున్నారంటే పూర్తి స్థాయిలో అందట్లేదని మేము అంటున్నాం. ఖచ్చితంగా ఎవరైతే రాజకీయ లబ్ధిదారులు ఉన్నారో వారి వరకే తాయిలాలు అందుతున్నాయి. కానీ బడుగు బలహీన వర్గాలకి, కింద స్థాయిలో ఉన్న వారికి మాత్రం మీరు ఇచ్చే తాయిలాలు అందట్లేదు. దానికోసమే మా ప్రయత్నం, దానికోసమే మా పోరాటం. ఖచ్చితంగా వ్యూహం అయితే గట్టిగానే ఉంటదన్న. ప్రతి కుటుంబం కూడా బీసీ కుటుంబం, ప్రతి బీసీ గుండె మాకు జరిగే అన్యాయాల గురించి రగిలిపోతా ఉంది. రానున్న ఎన్నికల్లో బుద్ధి చెప్పే అవకాశం ఉంది. మేమంతా మీరు అనుకుంటున్నారు బీసీలంతా ఏకమయ్యే అవకాశమే లేదు. మేము ఎప్పుడో విభజన చేశాం. ఈ విభజనలో వీళ్ళు కలిసి మళ్ళీ వచ్చే అవకాశం లేదని మీరు అనుకుంటున్నారు. కానీ అది తప్పు. మీ అంచనాలు అయితే ఖచ్చితంగా తిప్పికొట్టి బీసీలంతా ఏకమయ్యి మా రామచంద్ర యాదవ్ గారిని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చూసే అవకాశం ఉంది. మీరు ఖబర్దారు చూసుకోండి. ఇంకా అన్న, ఆయన గెలిచేంత వరకు కూడా నేను బీసీ బిడ్డనే, బీసీల పక్షపాతినే. ఖచ్చితంగా పేదలకి జరిగే అన్యాయాలన్నీ నేను దగ్గరగా చూశాను. మీకు మేలు చేస్తాననే చెప్పారు. కానీ ఆయన ఇప్పుడు ఎందుకు నిద్రావస్థలో ఉన్నారనేది మాకు కూడా ప్రశ్నార్థకమే అన్న. అది మాత్రం ఆయనకే వదిలేస్తున్నాం. ఆయన బీసీలకు ఏం చేస్తున్నారు, ఆయన చిత్తశుద్ధి ఏంటని ఆయనకే వదిలేస్తున్నాం. అంతే.